తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ విమర్శించారు. తన ఇంటిపై జరిగిన దాడియే అందుకు నిదర్శనమన్నారు ఆయన. రౌడీ షీటర్లను తీసుకువచ్చి తనను హత్య చేయించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఘటన జరిగి 7 నెలలు అవుతున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చట్టాలు చేసే వ్యక్తిగా తనకే భద్రత లేకుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు పాడి కౌశిక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద